వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్లా రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టులు ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర మార్చి 20వ తేదీన స్వచ్ఛ జర్నలిజం కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఏర్పాటు చేసిన కరపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు చిన్న చిన్న జబ్బుల పట్ల అశ్రద్ధ వహించకుండా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు విధులు నిర్వహించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన ఆపరేషన్లు చేయించుకోవాలని కోరారు. జర్నలిస్టులు ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచిదన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడారు. వాటిని ఏం చేస్తాంలే అని చెప్పేసి డైలీ అంటే రెగ్యులర్ చెకప్ చేయకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఈ జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళ తోటి జర్నలిస్టులు టెస్ట్ చేయించుకోవడం వలన అనారోగ్యం పాలయ్యి సడన్గా చనిపోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో వీళ్ళు అలాంటిది ఇంకా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళని అందరినీ సంప్రదించి వాళ్ళ సహకారంతో జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయము, అభినందించేదగ్గ విషయము. అందరూ కూడా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా. ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలము, ఇలాంటివైనా కానీ ఇంకొకరికి కూడా సహాయపడగలము. అందుకని ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళే శ్రద్ధ పెట్టుకోవాలా, పక్క వాళ్ళకంటే కూడా. సో ఈ యొక్క అవకాశాన్ని జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న ఏమన్నా టెస్టులు చేసుకుంటే మనకు తెలియకోకుండా హిడెన్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. ఆ పెద్ద ఇష్యూస్ అవి పెద్దగా జబ్బులకి దారి తీయకుండానే ముందే మనం మేల్కొని సరైన చికిత్స అందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసిన జర్నలిస్టు సోదరులకి మరియు సహకారం అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు అనారోగ్యానికి గురై మృత్యు జరగడం అనేది సంఘటనలు మరి కొంతమందిని బాధించినాయి. అయితే చిన్న చిన్న పరీక్షలతోనే సరిపెట్టినారే తప్ప ఆ లోపల ఉన్న జబ్బును గుర్తించలేకపోయినారు. అయితే మా వంతుగా సేవ్ జర్నలిస్ట్ సేవ్ జర్నలిజం అనే కాన్సెప్ట్తో ఇంకొక పానాన్ని మనం కాపాడగలుగుతాము చిన్న పరీక్షలతోనే ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేశాము. అందులో మాకు జిల్లా కలెక్టర్ గారితో పాటు మా డిఆర్ఓ మేడం గారు మాకు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నందుకు మేము శిరస్సు వంచి మేడం గారికి, కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మెడికవర్ హాస్పిటల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ఈ పరీక్షలు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో రోగం ఉన్నట్లయితే ఇదే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కనుక మెడికవర్ హాస్పిటల్ వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడే చెప్పారు మేడం, ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పనులు చేయగలుగుతారు. కనుక మీరంతా ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఆరోగ్యంగా జీవించండి.
మీరు విధులు నిర్వర్తించేందుకు ఆరోగ్యంగా ఉండాలనే మనస్ఫూర్తిగా ఈ చిన్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. చిన్నగా జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదు. ఆ చిన్న ప్రయత్నం చేస్తున్నాం, అందరూ సద్వినియోగం చేసుకొని మీ ప్రాణాలు కాపాడుకొని మీ ఆరోగ్యంగా జీవించాలని కృతజ్ఞత తెలుపుతూ కలెక్టర్ గారికి, డిఆర్ఓ మేడంకి, మెడికల్ హాస్పిటల్ కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రజలను బెంబెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గొడుగులు చేతపట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ సహా మంచిర్యాల, నిర్మల్, కొమ్రమేం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ నింపులు కొలిమిగా మారింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర ఉక్కపోత వాతావరణం, వడగాలులు వీస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనాలు ఆ సమ్మర్ హీట్ను బీట్ చేసేందుకు చల్లచల్లని కూల్గా ఉండే ఫ్రూట్స్, సమ్మర్ డ్రింక్స్ను తీసుకొని ఎండ ప్రతాపాన్ని కూల్ చేస్తున్నారు. మరోవైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం కేసులు పెరిగిపోతున్నాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ లింగవరం కాలనీ యందు సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రామాలయానికి 4వ వార్డు కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి, శ్రీమతి మానస దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. బోధిరెడ్డి గోపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి నగర పంచాయతీ ఏలేశ్వరం మండల పరిధిలోని పలువురు నేతలు, భక్తులు, ప్రజలు హాజరై శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో చేయగలిపారు. ఈ సందర్భంగా బోధిరెడ్డి గోపి మాట్లాడుతూ రామాలయ నిర్మాణము ఇప్పటికే పూర్తి చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యమై ఉంటుందని అంటూ గ్రామ ప్రజలు, కాలనీ వాసులు తదితరులు సహకారాలతో త్వరితగతిన ఈ రామాలయం పూర్తి చేపట్టవలమని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తాం. మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది.
మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2000 3000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇరిగేషన్ స్థలాల ఆక్రమణ నిజమేనని అంగీకరిస్తూ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి కామెంట్స్. నెల్లూరు జిల్లాలోని పలు లేఅవుట్లు ఏర్పాట్ల సందర్భంగా కాల్వలకు బంపర్ వదలపోగా కాల్వలతో పాటు ఇరిగేషన్ స్థలాలను కూడా ఆక్రమిస్తున్నారు. కళ్ళ ముందే ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. రైతుల అవసరాల కోసమే పనిచేయవలసిన ఇరిగేషన్ అధికారులు ఆ అంశాన్ని విస్మరిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలానికి ప్రధాన సాగునీరు వనరు అయిన కోడూరు కాలువ ఆక్రమణకు గురైంది. వరిగుంట పంచాయతీలోని రావూరు వారి కండ్రిగాలో 2 ఎకరాల విస్తీర్ణంలోని కాల్వలను పూర్తిగా లేఅవుట్లో కలిపేస్తున్నారు. వెంకటచలం మండలం చెడుముగుంట పరిధిలో జాతీయ రహదారి పక్కనే లేఅవుట్లలో కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి. 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు. వెంకటాచలం మండలం చెమడుగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 acres. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నార్ డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యని కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం అప్పుడున్నటువంటి, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణలు ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది, ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ను కోరిన మల్లన్న డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో చెప్తే ఎట్లా ఉంటుంది డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా అన్నవరం సత్రం గదులు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి భాగోతం. పోలీసులు బస చేసిన గదుల్లో రూమ్ నెంబర్ 1923లో బీర్ బాటిళ్లు. గత రాత్రి శ్రీ సత్యానికేతన్ సత్రంను తనిఖీలు చేసిన ఈవో ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు. విద్యుత్ అఘాతంతో ఇల్లు దగ్నమైన సంఘటన హన్మకొండ జిల్లా పరకల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పరకల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి బాధితులు రేణుకుంట్ల కుమారస్వామి సమ్మయ్య కుటుంబాలను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, ₹1,00,000 నగదు కాలిబూడిదైనట్లు బాధితులు మాజీ ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పరకాల తహసీల్దార్కు ఫోన్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘటన స్థలాన్ని సందర్శించి ఇరు కుటుంబాలకు తక్షణమే బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందివ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. స్టార్ట్ నుంచి ఫైర్ అయ్యి ఇటు వచ్చింది. దీన్ని అప్పుడు గడపడానికి కూడా అందరు భయపడ్డారు సార్. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం అవుతుంది ఈ హీట్ బంద్ చేసి ఈ కమోడ్ ఫిలం బంద్ చేయించి కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న విద్యార్థులు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంది. పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటున్న విద్యార్థులు, సమయానికి చేరుకుంటున్న విద్యార్థులు. క్వశ్చన్ పేపర్ తెచ్చేదాన్ని వింటారా? న్యూస్ లెటర్స్ అందరూ పోయినారు. న్యూస్ లెటర్స్ అందరూ ఎవరు లేదు. టికెట్ నెంబర్
సార్ చెప్తే మన లోపలికి పిల్లలు చెక్ చేసి వెళ్ళేస్తాం చేయి బయట పంపించండి లైన్ నేను ఇవ్వకపోమని చెప్పండి ఫోన్ లేకుండా చేసి పంపించండి మేడం ఫోన్ లేకుండా ఓకేనా బాబు ఏం తీసుకురావద్దమ్మా క్లారిటీ ఉండండి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకొని అటవీ శాఖ అధికారులు గ్రామం చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు భయాందోళనలో కొత్తగూడ గ్రామస్తులు. రేవంత్ పాలనలో రైతులకు తప్పని తిప్పలు. ఒకవైపు సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు అవస్థలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో సుమారు 500 మీటర్ల నుండి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను భుజాలపైన ఎత్తుకొని తీసుకెళ్తున్న రైతులు. నీళ్లతో కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రేవంత్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంచల్గూడ జైల్లో జర్నలిస్టు రేవతిని ములాఖత్ అయిన కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.